కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే మృగంలా మారాడు. కన్న కూతురిపై అఘాయిత్యాన్ని కొడగట్టాడు. 9 ఏళ్ల కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నారాయణపేట జిల్లా మరికెల మండలంలో ఈ దారుణం చోటు చేసుకుంది. 3 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూస్తుంది. పరారీలో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని పూసలపాడు గ్రామానికి చెందిన కుర్మయ్యకు 3 కుమార్తెలున్నారు. ఈ 3 కుమార్తెలు మక్తల్లోని ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ చదువుతున్నారు. కుక్క కరవడంతో చిన్న కూతురు ఇంటికొచ్చి గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో చదువు కొనసాగిస్తుంది. ప్రస్తుతం ఆమె 5వ తరగతి చదువుతోంది. ఈ నెల 25వ తేదీన తల్లి కూలీ పనులకు వెళ్లింది. తండ్రి కూడా కూలీ పనుల కోసం బయటకు వెళ్లి మద్యం సేవించి ఇంటికొచ్చాడు. ఆ సమయంలో చిన్న కుమార్తె స్కూల్ నుంచి ఇంటికొచ్చి చదువుకుంటోంది. మద్యం మత్తులో ఉన్న తండ్రి కామాంధుడుగా మారిపోయాడు. కన్న కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తనను ఏమీ చేయవద్దని కూతురు పదే పదే తండ్రిని వేడుకుంది. అయినా ఆ కసాయి తండ్రి కనికరించకుండా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు ఆమెను కాపాడారు. అఘాయిత్యానికి పాల్పడిన తండ్రి పరారయ్యాడు. కూలీ పనుల అనంతరం ఇంటికి తిరిగొచ్చిన తల్లి కూతురి పరిస్థితి చూసి షాక్ అయింది. విషయం తెలుసుకుని తీవ్రంగా రోధించింది. తన చిన్నారి కూతురుకు చికిత్స నిమిత్తం గ్రామంలోని ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లింది. అక్కడి నుంచి మరికల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో శనివారం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానం వచ్చిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఆసుపత్రికొచ్చిన పోలీసులు అఘాయిత్యానికి సంబంధించిన వివరాలు బాధితురాల్ని అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న కసాయి తండ్రి కోసం పోలీసులు గాలిస్తున్నారు.